హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే డెమో అయితే చాలా బాగుంటది. మీకు డెమో చూపిస్తాను. నేను 'ప్రభాస్' సార్ ఫోటో పెట్టి, ఒక నార్మల్ పర్సన్ ఫోటో పెట్టి ట్రై చేసిన. చూడండి. ఎందుకంటే చాలా ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి చూసి లైక్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూస్తే డెఫినెట్‌లీ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇందులో షేక్ ఎఫెక్ట్ కానీ అన్నీ చాలా సింక్ అయితే ఉంటది. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా, టెలిగ్రామ్‌లో చూడండి. ఎందుకంటే నాకు సబ్‌స్క్రైబర్ స్పెషల్‌గా ఈ వీడియో అయితే చాలామంది సెండ్ చేశారు. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను మీకు. చాలా అంటే చాలా మంది పంపించారు. కొంచెం ఈ ఇయర్ ఎండింగ్‌లో కూడా ఉంది. ఒకసారి చేయండి, బాగుంటదని. చూడండి, మీకు హెల్ప్ అయితే అవుతుందని ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకోండి. ఏవైతే యానిమల్ మూవీస్ ఫొటోస్ ఉన్నాయో అవి కూడా నేను ప్రాజెక్ట్‌లోనే ఇచ్చాను మీకు. మీరు ఫొటోస్ రీప్లేస్ పెట్టినా కొన్ని ఫొటోస్ సెట్ కాకపోవచ్చు. అది చెప్తాను మీకు, కొన్ని చిన్న మెథడ్ చెప్తాను. ఇక చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి చూసి చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. అలర్ట్ మోషన్ యాప్ మీకు అలర్ట్ మోషన్ అయినా కైన్ మాస్టర్ అయినా కావాలంటే మన వెబ్సైట్ అయితే ఆర్ఎస్ గురూజీ అనే వెబ్సైట్ ఉంటుంది. టూ డేస్ బ్యాకే పెట్టాను. ఒక ఆర్టికల్ ఉంటుంది కైన్ మాస్టర్ మీద, అలర్ట్ మోషన్ మీద. అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. న్యూ వర్షన్ ఉంటుంది, చాలా హెల్ప్ అవుతుంది మీకు, ఓకేనా. గుర్తుపెట్టుకోండి ఇది, ఓకేనా. ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ 1 and 2 ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే 2 గురించి చెప్తాను మీకు, ఓకే. దానైతే ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగైతే ఉంటుంది. ఓకే, ఈ లిరికల్ కానీ ఇవన్నీ మ్యాక్సిమం ఇందులో కవర్ చేసిన. ఓకే, మీరు చేయాల్సింది ఏంటంటే కెమెరా కూడా ఉంటుంది. కెమెరా జోలి కూడా ఈమెయిల్ కట్టి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే నేను డిస్క్రిప్షన్లో మీకైతే ఒక ఫోటో లింక్ అయితే ఇచ్చాను. దాన్ని యాడ్ చేసుకోండి. 2 ఇచ్చాను. ఆ 2 ఫొటోస్లో మీకు ఏది పర్ఫెక్ట్గా నచ్చితే అది పెట్టి లాస్ట్లోకి అయితే జరుపుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ టైల్స్ అని ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. దాన్ని యాడ్ చేసి మిర్రర్ ఆన్ చేసుకోండి. మిర్రర్ ఆన్ చేయకుండా మీరు టైల్స్ ఆఫ్ చేసినా కూడా వస్తుంది, కానీ కొంచెం లుక్ అనేది చాలా బ్యాడ్గా కనిపిస్తుంది కాబట్టి మిర్రర్ ఆన్ చేసి కొంచెం జూమ్ చేసుకోండి. జూమ్ చేసిన తర్వాత కొంచెం కిందికి తీసుకొద్దాం. టోటల్ తీసుకొచ్చిన తర్వాత లిరికల్ చూసుకోండి. లిరికల్ ఏ పొజిషన్లో అయితే ఉందో ఆ మొబైల్ కంటే కొంచెం పైన ఉండాలి, అయితే మనకు బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, బాగా ఇక్కడైతే సెట్ అయింది. దాన్ని బట్టి మీరు ఇక్కడ ఫోటో అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇలాగే ఉంచండి. ఫస్ట్ కింద ప్లస్ సెకండ్ ఒక షేప్ తీసుకుందాం. ఈ షేప్ని ఇక్కడైతే పెడదాం, ఓకే. ఇక్కడ ఎడిట్ షేప్లోకి వెళ్ళి ఇక్కడ మనకు రేడియన్స్ ఉంది కదా, ఈ రేడియన్స్ని 30 చేసుకోండి. 30 చేసిన తర్వాత లాస్ట్ ఒక జరిపి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు ఎవరైనా ఫోటో అయితే సెలెక్ట్ చేసి లాస్ట్ వరకు అయితే ఈ ఫోటోని జరుపుకోండి. ఫోటోని జరిపిన తర్వాత షేప్ కిందికి తీసుకురండి. ఫోటోని కొంచెం సైజ్ అయితే తక్కువ చేసుకోండి. ఇలా తక్కువ చేసిన తర్వాత షేప్ని దాంతోపాటు ఆ ఫోటోని రెండు సెలెక్ట్ చేసి ఈ బాక్స్ ఉంది కదా పైన, డిలీట్ పక్కన, దీని మీద క్లిక్ చేస్తే మనకైతే ఒక ఫోటో అయితే క్రియేట్ అయిపోయింది. రెండో దాన్ని డూప్లికేట్ చేసుకోండి. సేమ్ అదే గ్రూప్ని దాన్ని కిందికి తీసుకొచ్చి దీన్ని ఓపెన్ చేసి ఈ ఫోటోని డిలీట్ చేసి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసి కిందికి అయితే తీసుకొచ్చి కొంచెం సైజ్ అయితే తక్కువ చేసుకోండి. కరెక్ట్ అడ్జస్ట్మెంట్ వచ్చేలాగా దీన్ని లాస్ట్ వరకు అయితే జరిపి ఇప్పుడు చూద్దాం. రెండు ఫోటో అయితే సెట్ అయింది, చూస్తున్నాను కదా, చాలా నీట్గా అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరాని అయితే ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకుంటే ఇప్పుడు చూడండి సెట్ అయింది. కెమెరాని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత మోషన్ బ్లర్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోండి. ఎందుకంటే జూమ్ అయినప్పుడు కొంచెం బ్లర్ ఎఫెక్ట్ అయితే బాగా కనిపిస్తుంది. చూడండి, ఓకే. ఇలా చూశారు కదా, సూపర్గా అయితే ఉంటుంది. ఇదైతే నాకు చాలా స్పెషల్గా నచ్చింది నాకు, ఓకే. అది కూడా నచ్చింది, చెప్తాను, ఓకే. చూశారు కదా, ఇదైతే బాగుంది. దీన్ని మీరు ఇక్కడ నుంచి షేర్ ఐకాన్ ఉంటుంది, మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు, ఓకే. ఇదైతే ఫస్ట్ ప్రాజెక్ట్. ఇంకో ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇది చాలా అంటే చాలా సింపుల్ కాబట్టి నేను ఫస్ట్ చెప్పలేదు ఇది, ఓకే. ఇలాగైతే ఉంటుంది. ఇది స్క్రోలింగ్ యానిమేషన్ అయితే ఉంటుంది. ఇందులో చూడండి, స్క్రోలింగ్ యానిమేషన్ ఉంటుంది, డైరెక్షన్ బ్లర్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. దీన్ని మీరు యానిమేషన్ చేసుకున్న చాలా సింపుల్ ఉంటుంది, లేకపోతే
ఫోటో రీప్లేస్ పెట్టుకున్నా కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఫోటో రీప్లేస్ పెట్టాలంటే ఏం లేదు, మీ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఫోటో సరిగ్గా కనిపించదు, అప్పుడు మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి ఇలా. ఓకే, కాబట్టి మీరైతే ఫోటో అయితే రీప్లేస్ పెట్టకండి, చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకుందాం. కాపీ చేసి ఆ ఫోటోని డిలీట్ చేసి కింద ప్లస్ సెకండ్ మీ యొక్క ఫోటో సెలెక్ట్ చేసి ఈ ఫోటోని ఆ ఫోటో ఎంతైతే ఉందో అంతవరకు పెట్టుకోండి. ఆ ఫోటో ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన హ్యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. చేస్తే ఈ ఫోటో సెట్ అయిపోతుంది. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఇలా. లేకపోతే ఫోటో సెలెక్ట్ చేసి రీప్లేస్ పెట్టినా కూడా చాలా హ్యాపీ బాగానే ఉంటుంది, సెట్ అయిపోతుంది. ఫోటో ఫేస్ సరిగ్గా కనిపించకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను, అంతే ఉంటుంది. ఈ వీడియోని కూడా ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. ఏమైనా ప్రాబ్లం ఉంటే డౌట్ ఉంటే కామెంట్ చేయండి, డెఫినెట్లీ రిప్లై అయితే ఇస్తాను ఇప్పుడే చేయి.